హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ్. నేను రీసెంట్గా GT650తో ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ అండ్ అవి మీరు చేయకుండా ఉండడానికి నేను కొన్ని సలహాలు, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని మీకు ప్రాబ్లమ్స్ అన్ని మీకు షేర్ చేయబోతున్నా. ఫస్ట్ స్టార్టింగ్, నేను ఇప్పటిదాకా నా బైక్ అని మీకు అంత క్లియర్గా ఎప్పుడు చూపించలే, ఎందుకంటే ఇదే మన ఫస్ట్ వీడియో కాబట్టి. ఇంతకుముందు ఆల్రెడీ నైట్ రైడ్ వీడియో పెట్టా, దాంట్లో మీకు ఎక్కడ వీడియో బైక్ ఎక్కడ కనపడదు. ఆ వీడియోలో మనం స్టార్టింగ్ నుంచి చూస్తే నేను ఏం కస్టమైజ్ చేయించాను అన్నీ మీకు ముందు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టార్టింగ్ నుంచి చూస్తే కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్, నేమ్ ప్లేట్ అనొచ్చు దీన్ని. నెంబర్ ప్లేట్ తీపిచ్చి నేను నేమ్ వేయించుకున్నా, ఎందుకంటే నార్మల్గా అయితే బ్యాక్ నెంబర్ ప్లేట్ ఒకటి సరిపోద్ది కాబట్టి ఫ్రంట్ మార్చా, బ్యాక్ది అయితే నెంబర్ ప్లేట్ అలాగ ఉంచా. నాకు దీంట్లో హెడ్లైట్ ఒకటి మార్చలే, అదొకటి మార్చుదో అని ఒకటి ఉంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకటి నచ్చింది కానీ నాకు అది ఇప్పుడు ఎక్కడ దొరకట్లే. దానికోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. నా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి వేయించాడు, ఒకసారి ఇంక సోర్స్ చేయించి మీరు ఇంక లేకపోతే ఇంకా తను ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడి నుంచి చూసి చేయించాలి. ఇంకా కంటిన్యూ చేసుకుంటే గ్రిప్స్, ఇవి GT650 గ్రిప్స్ 2023 మోడల్. ఇవి మనకి దీని పాతవి ఇలా ప్లెయిన్ స్ట్రైట్ వస్తాయి. నేను వాటిని రిమూవ్ చేయించా, ఎందుకంటే నాకు కొంచెం డ్రైవ్ చేసినప్పుడు కంఫర్ట్గా ఉన్నాయి. ఇవే 350 ఇవి, రాయల్ ఎన్ఫీల్డ్ 350 దీనికి వేయించా. 650 కొంచెం వేరే మెటీరియల్ వస్తుంది. నెక్స్ట్ టైం మనకి NGK స్పార్క్ప్లెక్స్, నెక్స్ట్ వచ్చి మనకి NGK స్పార్క్ప్లెక్స్ ఎన్కేజ్ కంపెనీవి. దాని తర్వాత RLG కార్బన్ ఫైబర్ హీట్ ప్లేట్స్ అనమాట. మామూలుగా మనకి ఇక్కడ వచ్చేది చిన్నది వస్తుంది, అది నాకు అంత హీట్ పెద్ద ఆపట్లే, పెద్ద తేడా లేదు, చాలా హీట్ వస్తుందని చెప్పి వేయించేది. వేయించిన తర్వాత నుంచి చాలా చాలా బెటర్ అయింది. నేను నా బైక్లో ఏదైనా కొంచెం బెస్ట్ మోడిఫికేషన్ చేయించింది, ఏదైనా పార్ట్ దానివల్ల ఏదో న్యూస్ ఉందంటే అది RLG. దానివల్లే లుక్స్ బాగా ఎన్హాన్స్ అయినాయి, ప్లస్ దాంతోపాటు నా హీట్ కూడా చాలా బాగా ఆపుతుంది ఇది. ఎందుకంటే ఇంతకుముందు నా థైస్ అక్కడ పెడితే నాకు చాలా హీట్ వచ్చేది, అంటే ఎలా డ్రైవ్ చేసినప్పుడు అక్కడే ఉంటాయి అనుకోండి, చాలా హీట్ వచ్చేది. ఇప్పుడు అయితే 0 అనమాట, దాని నుంచి అసలు హీట్ రావట్లే. దాని తర్వాత RRP ఫుల్ సిస్టమ్. స్టార్టింగ్ నేను స్లిప్ ఆన్స్ వాడా, దాని తర్వాత నాకు ఐ చూస్ టు గో విత్ RRP ఫుల్ సిస్టమ్. సో ఫుల్ సిస్టమ్ వేయించా, లుక్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను వీటిని, అందుకని ఇప్పుడు షైనీగా ఉంటుంది ఇది. ఇంకా ఇది మన బైక్ లుక్ అనమాట. ప్లస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, సింగిల్ సీట్ ప్లస్ కౌల్, ఇవి నేను దీని మీద చేయించిన మోడిఫికేషన్స్. ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు దీంతో నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను ఇంతకుముందు 10W50 మోడ్యూల్ వాడా. ఆ ఇంజిన్ ఆయిల్ చాలా బాగుంది. ప్లస్ దాంతో కానీ ఏంటంటే నాకు ఏమొచ్చిందంటే, నేను ఒక 600 km తిరిగిన తర్వాత అది ఆల్మోస్ట్ హాఫ్ డ్రైన్ అయిపోయింది. నాకు ఇక్కడ ఇంజిన్ ఆయిల్ లెవెల్ కూడా సరిగ్గా చూపించట్లే, కింద మనకి చెక్ చేసే దిక్కున. సో నేను ఏం చేశానంటే, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. మన అమ్మ ఒక 4 days బ్యాక్ హోలీ రోజు వెళ్తే, ఆ హోలీ రోజు హాలిడే కాబట్టి క్లోజ్ చేసింది. నాకు కొంచెం షుగర్ ఎక్కువ, ఇది మళ్ళీ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అసలు కనపట్టలేదు. మళ్ళీ ఎక్కడైనా నేను కొంచెం రఫ్గా యూస్ చేస్తా, కొంచెం హై RPMలో వెళ్తా. ఏవైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇంజిన్ సీజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఒక రీజన్తో సరే అని చెప్పి వెళ్ళి, నేను బయట ఇక్కడ 2-3 గ్యారేజ్లు ఉంటాయి కదా, మామూలు చిన్న మెకానిక్ షెడ్స్ కాకుండా కొంచెం పెద్దాట్లో చెక్ చూపించా. వాళ్ళేమో సరే సార్ చేంజ్ చేయించుకొని అన్నారు. ఒక దుక్కులనేమో అడిగా, నాకు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లేదు, సో మా వాళ్ళు అవదన్నారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. నేను ఆ షాప్ నేమ్ తీసి నేనేం వాళ్ళని బ్యాడ్ చేయాలని చేయట్లే, జస్ట్ నేను ఫేస్ చేసిన నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని ఒకటి చెప్తున్నా. అది ఏమైందంటే, వాళ్ళు 10W50 లాస్ట్ టైం వాళ్ళకి నా ఇష్యూలో చెప్పా, 10W50లో వాడా నాకు అది ఫాస్ట్ డ్రైన్ అయింది, ఇంకొంచెం నాకు దీనికన్నా హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది ప్రిఫర్ చేయండి. నాకు కొంచెం నేను బాగా కొంచెం రఫ్గా హై స్పీడ్స్లో కొంచెం బాగా స్పీడ్గా ఎక్కువ వెళ్తా, సో నాకు మంచిది ప్రిఫర్ చేయండి అని చెప్పా. వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి యూ కెన్ గో విత్ 10W40. అంటే 10W40 దీనికి అసలు ప్రిఫర్డే కాదు, ఎందుకంటే మనకి ఇది హై CC ఇంజిన్ కాబట్టి మనకి 10W50 ఒకటి దీంట్లో యూజ్ చేయాలి. 10W40 అనేది దీనికన్నా లోవర్ CC బైక్స్కి వాడతారు, అది సింథటిక్ ఆయిల్. 10W50 అనేది ఫుల్లీ సింథటిక్ ఆయిల్, దీనికి చాలా తేడా ఉంటుంది.
నాకు మెయిన్గా అది చేంజ్ చేసి నేను అప్పటికి అడిగా, బ్రో ఇలా చేంజ్ చేయిస్తాను మరి కరెక్టేనండి అడిగితే మనోడు ఏం చెప్పాడంటే, బ్రో నీ బండి ఒకటి కాదు మా దాంట్లోకి గ్యారేజ్లోకి ఇంకా 1300cc బైక్స్ దాకా బోలని వస్తాయి, అన్నీ చేస్తాం, మీది ఒక బైక్ అంతే అని చెప్తే, ఓకే సర్లే ఎంత చేశారు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పి నేను సర్లే అని చెప్పి వాళ్ళ చేత చేయించుకున్నా. తీరా చూస్తేనేమో అది చేయించిన తర్వాత నుంచి 10W40 అసలు దీనికి యూజ్ చేయకూడదు అని నేను కొంచెం తర్వాత తెలుసుకున్నా. దాని తర్వాత ఏంటంటే 10W40 అసలు యూజ్ చేయకూడదు. 10W40 ఏంటంటే హిమాలయన్ చాట్లు వాడచ్చు, ఎందుకంటే ఈ హై టెరెన్స్ చాట్ల కోసం డిజైన్ చేస్తున్న ఇంజిన్ ఆయిల్ అంటే అది. 10W50 ఏమో ఎక్కువ హీట్ అయినా ఆపిద్ది, ఎక్కువ దానికి ప్రిఫర్డ్ అనమాట అది. సో ఎవరైనా మీరు ఎప్పుడైనా చేయించుకోవాలనుకున్నా 10W50కే వెళ్ళండి. అయితే మోట్యూల్కి వెళ్ళండి, అది చాలా బాగుంది. కొంచెం ఒక్కొక్కసారి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ అని జస్ట్ టాప్ చేయించుకుని సరిపోద్ది. లేకపోతే వేరే కంపెనీ అయినా సరే గోవే 10W50 అంతే. మనోడు అన్న తర్వాత చేయించా, అప్పటి నుంచి నాకు చాలా హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా నాకు ఇక్కడ చేయించాలని లేదు ఇంకా ఇక్కడ ఏరియాలో ఎక్కడ. సో నాకేంటంటే నాకు ఇక్కడ తెలిసిన ఒక బ్రో షాప్ ఉంది 64 కస్టమ్స్ అని అర్జున్ది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే నేను లాస్ట్ టైం అక్కడే చేద్దాం అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్గా నాకు చెప్పాను కదా నా దాంట్లో ఇంజిన్ ఆయిల్ చాలా తక్కువ ఉంది. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అంటే నేనుండే లొకాలిటీ నుంచి అక్కడికి అరౌండ్ 35 to 40 km. నాకు ఆ రోజు చాలా ట్రాఫిక్ అవుట్ ఉంటుంది డే టైంలో, ఆఫ్టర్ 9. సో నాకు అక్కడికి ఇంకా వెళ్ళే టైం సరిపోలేదు. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అంత ట్రాఫిక్లో వెళ్తాం కదా, ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి ఆగిపోయాను నేను. సరే అని చెప్పి ఇక్కడ చేయించా. ఇంక ఈసారి టైం చూసుకుని అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయించుకుని పెడతా. చేయించిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో తీసి పెడతా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరికి ఇచ్చిన తర్వాత నుంచి నా హ్యాండిల్ కొంచెం ఫోర్క్ బెండ్ వచ్చినట్టు అనిపించడం కాదు, బెండ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు వాబిలింగ్ ఇష్యూస్ వస్తున్నాయి రీసెంట్గా ఒక 1 or 2 weeks నుంచి. సో అప్పటి నుంచి తక్కువ తెస్తున్నా. ప్లస్ అలాగే ఇది ఒకటి ఇంజిన్ ఆయిల్ ఇది ఒక ప్రాబ్లం ఉంది కదని చెప్పి ఇంకా అర్జున్ బ్రో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మొత్తం ఇవన్నీ సార్ట్అవుట్ చేయించి ఆ తర్వాత ఒక వీడియో చేస్తా. ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్లో నాకు నచ్చలేదు ఏంటంటే, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇవి ఉన్నాయి కదా ఈ పార్ట్ హ్యాండిల్ బార్ వెయిట్స్ అంటారు వీటిని. ఇక్కడ ఇది ఒకటి మిస్ అయింది. నేను హైదరాబాద్లో మనకి ఎన్ని సర్వీస్ సెంటర్లు ఉన్నాయో అన్ని సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి అడిగా, నా దగ్గర సరౌండింగ్స్ ఉన్న 2-3 షోరూములకి విజిట్ చేసి అడిగా, ఒక్కరి దగ్గర కూడా ఇది పాటలేదు. ఇంకెంత ట్రై చేస్తే దొరకట్లేదు అని చెప్పి కొంతమంది అయితే ఆర్డర్ పెట్టండి రా నేను పే చేస్తాను నాకు తెప్పించాను అంటే, ఎప్పుడు వస్తుందో చెప్పలేం, వస్తుందో అదో కూడా చెప్పలేం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 or 2 weeks అంటున్నారు ఆ చిన్న పార్ట్కి. ఆ పార్ట్ 160 rupees అది. ఇంకా సరే వెళ్తే అవ్వట్లేదు అని చెప్పి అండర్ ది హుడ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనకి 650కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ దొరుకుతాయి. ఇంకా అక్కడ నుంచి ఆర్డర్ పెట్టించా. ఇంక ఈ పార్ట్ వచ్చిన తర్వాత ఫిక్స్ చేయించి తర్వాత ఇంజిన్ ఆయిల్ అని చేంజ్ చేయించితే మళ్ళీ మన బండి యాస్టీస్ బ్రాండ్ న్యూ అయిపోద్ది. అది గాయ్స్, ఇది మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ GT650 ఓనర్స్తో కానీ షేర్ చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఇంకా మీరేమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకే గాయ్స్.